నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ నెల 2వ తారీఖు మంగళవారం. ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను కొనసాగుతూ మధ్యాహ్నం తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు శుక్రుడు కన్యలో సంచారం చేస్తూ, కుజుడు కర్కాటకంలోను, గురువు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను యథావిధిగా, రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం ఫలితాలు ఈ రోజు ప్రత్యేకంగా మంగళవారం కాబట్టి, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి శక్తి, ధైర్యము, కర్మసిద్ధి, దీంతో పాటు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చురుకైన పనులకు, నిర్ణయాలకు ఈ రోజు అత్యంత అనుకూలము. ఇది అందరికీ ఓవరాల్ గా వర్తించేవి అనమాట. అయితే ఈ రోజు ఫలితాలు అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక, కృషికి తగిన గౌరవం లభించడంతో పాటు ఆర్థిక లాభాలు, కుటుంబం వల్ల ఆనందము, సంతోషము కలగడంతో స్నేహితులతో యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు ఎర్రని పువ్వులు స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వృత్తిలో అనుకోని ఒత్తిడి కానీ లేదా మార్పు చేర్పులు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యాన్ని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సూచనలు తీవ్రంగా గోచరిస్తున్నాయి. సహనంతో ఉంటేనే ఈ రోజు మీకు విజయము, కోపము, ఆవేశము, పగ, ప్రతీకారాలు ఈ రోజు అస్సలు పెట్టుకోకండి. అవి మీకే తిరిగి రివర్స్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కర్మ ఫలితము అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ ఫలితాలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము అంగారకుడికి నువ్వుల నూనె దీపం పెట్టి, నవగ్రహ ఆలయంలో, ఇంట్లో కాకుండా నవగ్రహ ఆలయంలో దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త పనుల్లో విజయము, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు ఫలప్రదమవుతాయి. కుటుంబంలో ఆరోగ్యము, సంతోషము గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైనది. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్మరణ చేయడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు కానీ, పెట్టుబడులు కానీ, లేదా ఏదైనా చర్చలు కానీ ఇలాంటివి జరగాలి అని అనుకుంటే ఈ రోజు జరిపించుకోవడంతో పాటు నిర్ణయాలు కూడా తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలతో పాటుగా ఏ పని మీరు ప్రారంభించినా, రుణం కోసం కావచ్చు, పెట్టుబడుల కోసం కావచ్చు, ఏం చేసినా ఏ రంగంలో వాళ్ళకైనా సరే ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి జపం చేయించుకోండి. కుదరలేదు, మాకు అంత స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు ఓం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు కనుక చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సృజనాత్మక పెరగడంతో పాటు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త పాటించండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే డబ్బు విషయం దగ్గరికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిలో కొత్త మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ గోచరిస్తున్నాయి. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఈ ఫలితాలు వర్తిస్తాయన్నమాట. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభవార్తలు వినడం కానీ, శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి శ్రమ ఫలించడంతో పాటు అనుకోని ఆకస్మిక ఫలితాలు రావడము, ధనము, భూమి, వస్తు, వాహన యోగాలు కలగడము, కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉండడము, వ్యాపారస్తులకు లాభాలు రావడము, ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడం కానీ, వేరే ప్రమోషన్స్ కానీ లేదా వేరే స్థానం కానీ వచ్చే అవకాశాలు కనబడుతోంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారికి దర్శనం చేసుకుని స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతతతో పాటు స్నేహితులతో గతంలో ఉన్న విభేదాలు తొలగిపోయి మంచి జరిగే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి సూచనప్రాయంగా కనబడుతోంది. దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు కావచ్చు, ఆర్థికంగా ఏదైనా 4 వైపుల నుంచి వచ్చే ఏర్పాటు కావచ్చు, ఇలాగా ధనపరంగాను, శుభకార్యాల పరంగాను ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి ఎరుపు బట్టలను దానం చేసుకోండి. అంటే నవగ్రహ ఆలయంలో కానీ లేదా మీ ఎక్కడైనా మీకు అందుబాటులో ఎర్రని బట్టలు పేదవారికి కానీ లేదా పెద్దవారికి కానీ దానం చేసుకోండి.
తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తిలో గౌరవము, కుటుంబంలో శాంతి, ఆర్థిక లాభాలు, ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, కుజుడికి మసూర్ దాల్ అంటారు. అంటే ఎర్రని కందిపప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అది మీ యథాశక్తి మీ స్తోమతను బట్టి కేజింపావు తక్కువ కాకుండా మిగిలింది మీ స్తోమతను బట్టి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి ధనలాభము, విద్యార్థులకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి. క్షేత్ర దర్శనం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు, శుభ కార్యాలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా స్థాన చలనాలు అంటే మీరున్న రంగంలో ఉద్యోగము, వృత్తి, వ్యాపారము ఏదైనా సరే మీరున్న రంగంలో స్థాన చలనాలు అనేవి గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా గుడిలో మీ దగ్గరలో గుడిలో దీపారాధన చేసి లడ్డూలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఫలితాలు, పనులు కొంత ఆలస్యం అవుతాయి కానీ సక్సెస్ఫుల్గా శుభ ఫలితాలే పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందము, విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన అన్నదమ్ములు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు కనబడుతోంది. స్నేహితులతో ఆనందంగా ఉండబోతున్నారు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగస్తులకు స్థానచలనాలు, రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. పదవులు రావడం కానీ లేదు అంటే కనుక దానికి సంబంధించిన వార్తలు కావచ్చు, సందేశాలు కావచ్చు ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి యొక్క స్తోత్ర పారాయణ కానీ ఓం రామాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త స్నేహితాలు ఏర్పడతాయి. అంటే స్నేహితులు ఏర్పడతారు. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరగా నమ్మే ప్రయత్నం చేయకండి. కార్యరంగంలో ఒక మోస్తరు ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అంటే అనారోగ్యకరమైనటువంటి వాతావరణం భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా మీ పని వాళ్ళ మధ్య కావచ్చు, కొంత ఆందోళనకరమైన అనారోగ్యకరమైన స్థితి కుటుంబంలో ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా మెండుగా కనబడుతున్నాయి. ప్రయాణాలు అస్సలు చేయమాకండి. ఏమీ బాగాలేదు. ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఎరుపు రంగు పువ్వులతో కుజుణ్ణి పూజించినట్టయితే కనుక కొంత మేలు జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభము, దూర సంబంధాల నుంచి అంటే మీ బంధువులు కావచ్చు లేదా వేరే ప్రదేశాల్లో కావచ్చు ఒక శుభవార్త మీకు అందుబాటులోకి వస్తుంది. సాయంత్రం నుంచి అనగా మధ్యాహ్నం అపరాహ్నం దాటిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి తదుపరి రోజు వరకు మీకు మంచి జరగడము, కార్యసిద్ధి, కార్యానుకూలత, మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో కొంతకాలం నుంచి అవి అమలులోకి రావడం కానీ దానికి సంబంధించిన శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనము ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. స్వామివారికి సింధూరంతో పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి దిన ఫలితాలు. అయితే సమగ్ర సూచన ఏంటంటే కనుక కుజ ప్రభావం ఉండడంతో మీరు ధైర్యంగాను, స్పష్టంగాను, నిష్టగాను పనిచేసే వారికి ఎవరైతే చక్కగా ఇలా ఆనెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము. అయితే కోపాన్ని కొంత నియంత్రించుకున్నట్టయితే, ఏ రాశిలో ఉన్న వాళ్ళైనా సరే కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే కనుక మరింత మెరుగైన ఫలితాలు ఈరోజు మీరు పొందే అవకాశం కనబడుతోంది. కుజుడు ఎక్కువ ఈరోజు ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు 12 రాశుల వాళ్ళు తీసుకొని మెలిగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఏ దానాలు ఇవ్వాలి స్పెషల్గా అనుకుంటే కనుక ఎరుపు రంగు వస్త్రాలు, నువ్వుల నూనె, మసూర్ దాల్ అంటే ఎర్రని కందిపప్పు, అన్ని రాసుల వాళ్ళు మీ స్తోమతకు తగ్గట్టు దానాలు ఇచ్చుకోండి. అయితే చెప్పవలసిన మంత్రం ఏంటంటే కనుక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కుజదోషం వల్ల వాళ్ళకి చిన్న మంత్రం సూచన, ఓం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా ఉదయం పూట జపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆ కుజుడి యొక్క ప్రభావము, అనుగ్రహము 12 రాసుల వారి మీద ఉండే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.